ముందు మాట్లాడిన వక్తలందరూ వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చారు. నేను ఇంకొక వైపు నుంచి దీని గురించి కొన్ని విషయాలు నాలో ఉన్నాయి మీతో పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కొంచెం వినాలి వీటిని, ఎందుకంటే నేను మాట్లాడిన కొన్ని మాటలు అర్థమయ్యే పరిస్థితులు లేవు. కానీ అయినా కూడా మీరు కొంత వినాలని నేను కోరుతూ, ఇంతకుముందు చెప్పినట్టే విద్యారంగంలో పనిచేస్తూ అందరికీ విద్య కావాలి. ఇంతకుముందు అన్నట్టు పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా, రాష్ట్రపతి పిల్లలైనా, రిక్షా వాళ్ళ పిల్లలైనా, బ్రాహ్మణ పిల్లలైనా, దళితులైనా వాళ్ళందరూ ఒకే పాఠశాలలో, ఒకే కాలేజీలో, ఒకే యూనివర్సిటీలో చదవాలి. అప్పుడు మాత్రమే ఒక సమానత్వపు భావన వస్తుంది. అంతవరకు సమానత్వం అనే భావన అనేది రావటానికి సాధ్యం కాదు అనే ఒక దృష్టితో, ఒక దృక్పథంతో మేము అంటే చెప్పుకోవాలంటే అప్పుడప్పుడు మేమే హెసిటేషన్ చేయవలసి వస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అంటే ఎవరన్నా వచ్చి ఏం చేసిండ్రా 40 సంవత్సరాల నుంచి అని అడుగుతారు. అంటే నిజంగానే అంటే మాలాంటి ఉద్యమం ఎట్లా అయిపోయిందంటే చివరికి మీరన్న కనీసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, కానీ మాలాంటి ఉద్యమం ఎట్లా అయిపోయిందంటే టీచర్ల వరకు కూడా అది చేరలేదు. అంటే దాని లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. టీచర్ల దగ్గర నుంచి చేరకపోవడమే కాకుండా ఇవాళ టీచర్ల మీద కూడా దాడులు జరపడం అనేది అందాక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తుక్కుగూడలో రాములు కానీ ఒక వారం కింద నరేంద్ర నాయక్ మీద అక్కడ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు అక్కడ దాడి జరిపారు. అంటే ఈ ఉద్యమం ఎట్లా అయిపోయిందంటే ఇక్కడ టీచర్లను కూడా ఎలా కాపాడుకుంటామా లేదా అనే పరిస్థితికి మేము నెట్టబడ్డాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మేము ఆలోచించే ఒక గోస మీతో పంచుకోవాలి. ఈ గోసను పంచుకోవడంలో మార్క్స్ అన్నట్టు ఎవరైతే ప్రపంచాన్ని మార్చాలనుకుంటారో ముందు వాళ్ళు మారాలి. వాళ్ళు మారకుండా ఎన్ని చేసినా కూడా ప్రపంచం అనేది మారదు అని అన్నట్టుగా మనం ఇవాళ నేను మాట్లాడేదంతా మన మీదనే విమర్శ, మీరేమనుకో. తర్వాత మీరు ఇష్టం లేకుండా పర్వాలేదు, ఇష్టంలో అయినా పర్వాలేదు. కాబట్టి మిత్రులారా, ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనుక నేనంటే ఇది ప్రధానంగా ఈ దేశంలో కుల నిర్మూలన ఉద్యమం బలంగా జరగకపోవడమే ఒక కారణం. ఈ కుల నిర్మూలన ఉద్యమంలో సరే వర్గ పోరాటాన్ని మనం వేరేగా చెప్పుదామా, ఇందులోనే భాగంగా చూద్దామా అనేది పెద్ద చర్చ. కానీ ఈ దేశంలో కులం అంటే మనకు డెఫినేషన్స్ ప్రకారం మనం చూస్తే ఇవాళ అంబేద్కర్ 2-3 రకాల డెఫినేషన్లు ఇచ్చారు. ఒక డెఫినేషన్ మనకందరికీ తెలుసు, ఏది? కాస్ట్ ఈజ్ నాట్ డివిజన్ ఆఫ్ లేబర్ బట్ ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే ఇది కులం అనేది ఒక రకంగా చెప్పాలంటే 2 అంచుల కత్తి. కులం ద్వారా విడగొట్టచ్చు, కానీ కులాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుంటే యునైట్ చేయవచ్చు. కానీ చాలా పెద్ద సంక్లిష్టమైన సమస్య. కుల నిర్మూలన ఉద్యమము నా దృష్టిలో ఎంత సంక్లిష్టమైనదంటే వేరే ఏ పోరాటానికి ఇంత సంక్లిష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు ఇవాళ పూర్ పీపుల్ అని అంటే వేరే దేశాలలో పేదలందరూ రండే అంటే ఒక దగ్గరికి వస్తారు, ఇటు రండే అంటే ఇటు వస్తారు. ఆ ధనికులందరూ ఎలాగో వాళ్ళే వెళ్ళిపోతారు. కానీ మన దేశానికి వచ్చే వరకు పేదలల్లా అంటరాని పేదలు, అంటదగిన పేదలు,
అంటరాని వాళ్ళ మళ్ళా అందులో డివిజన్స్. అంటే ఎన్ని డివిజన్స్ ఉన్నాయంటే అందుకే అంబేద్కర్ ఆ డెఫినేషన్లో ఏం చెప్పాడంటే ఇట్ ఈజ్ ఒక మామూలు అసమానత కాదు, ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. అంటే గ్రేడెడ్ అంటే ఏమంటారో తెలుగులో కానీ, అంటే నిచ్చెన మెట్ల, పేదలు కూడా నిచ్చెన మెట్ల ఎక్కున్నారు. ఆ పేదలలో కూడా ఇంకో ఏమనుకుంటాడంటే ఆ పేదవాడు నాకన్నా తక్కువ, ఈ పేదవాడు నాకన్నా ఎక్కువ అనే ఒక దుర్మార్గమైన భావజాలం ఈ దేశంలో తరతరాలుగా నాటుకుపోయింది. అందుకోసమే పేదలను ఎందుకు కలపలేకపోతున్నాం? ఇంత సంక్లిష్టమైన సమస్య ఉంది కాబట్టి డివిజన్ ఆఫ్ లేబరర్, శ్రామికులను విభజిస్తుంది ఇది. ఏ నాగరిక సమాజంలోనైనా కులాలు కాదు, కులాల వలె కొన్ని వృత్తులుండే. అన్ని దేశాలలో ఉన్నాయి, వడ్రంగులు ఉన్నారు, చాకలు ఉన్నారు, మంగళులు ఉన్నారు. కానీ ఏ దేశంలో కూడా అది కుల వ్యవస్థగా మారలేదు ఎక్కడ ప్రపంచంలో, ఓన్లీ భారతదేశంలోనే అది మారింది అని అంబేద్కర్ రాస్తూ ఇంకా ఏమన్నాడంటే, పురాతన భారతదేశంలో కులం అనేదే వర్గము, కాస్ట్ ఈజ్ ఏ క్లాస్, ఎంక్లోజ్డ్ క్లాస్, దడి కట్టుకున్న వర్గమే కులం ఈ దేశంలో అని ఆర్థికమైన డెఫినేషన్. చాలా మంది ఏమనుకుంటున్నారు, కులం ఏముంది, ఇదంతా సంస్కృతి కదా, ఇది సామాజికం కదా. అంబేద్కర్ చెప్పేదంటే ఇది ఆర్థికం, ఇది డివిజన్ ఆఫ్ లేబరర్స్, ఇది దడి కట్టుకున్న వర్గం అని చెప్తూ ఇంకొక వైపు కులానికి ఇంకొకటి కూడా ఉంది, ఆర్థికమే కాదు, ఆర్థికంగా అది ఒక పునాది. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఏ పునాది. అంతేకాకుండా ఇంకా ఏమన్నాడంటే కాస్ట్ లేదు. కానీ హిందూ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, ఓహో వీళ్ళు నలుగురు వచ్చారా, ఏ కులం వల్ల ఏంటారు వీళ్ళు, దళితులలో కూడా ఏం కులం అంటే హిందూ మైండ్ ఆలోచనే ఇట్ ఈస్ ఏ నోషన్. అందుకోసమే ఈ అర్థంలో కుల నిర్మూలన జరగాలంటే ఏదో గోడ ఉంది, గోడ పగలగొడితే అట్లా కాదు, అది ఇట్ ఈస్ ఏ నోషనల్ చేంజ్. అంటే ఒక రకంగా ఆర్థిక రంగంలో మార్పులు రావాలి, ఇంకొక రకంగా భావజాలంలో మార్పులు రావాలని రెండు రకాలమైన అర్థాలు చెప్పాడు. ఇంకా నేను ఎక్కువ దాని జోలికి పోను. కానీ అందుకోసమే కులం పోవాలంటే ఆర్థిక పోరాటం చేస్తే మాత్రమే పోదు, భావజాలంలో పోరాటం చేస్తే మాత్రమే పోదు. ఇవి రెండు ఒక లంకె వేసుకొని ఉన్నాయి కాబట్టి అందుకే దానికి అంత బలం. ఎందుకు ఎన్ని సంవత్సరాలు 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు ఎందుకుంటుంది కులం? కాబట్టి ఒక రెండు విషయాల గురించి మాట్లాడి నేను ముగిస్తాను. ఒకటేంటంటే, ఈ దేశంలో వర్గం అని అంటే ఏంటి? బ్రీఫ్గా చెప్పాలంటే, వర్గం అంటే కొంతమందికి ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాడు ఆస్తులు లేని వాడిని వాడి శ్రమను దోచుకుంటాడు, శ్రమ దోపిడే. ఇది వర్గం. వర్గం అనే నిర్వచనంలో మీకేముంది? ఆర్థికం మాత్రమే ఉన్నది. ఇది లెనిన్ డెఫినేషన్. అందులో సామాజిక సాంస్కృతిక అంశాలు లేవు, అందులో ప్రధానంగా ఆర్థిక అంశాలు ఉన్నాయి. అందుకోసమే శ్రమ దోపిడి అని అంటున్నాం మనం. ఈ రకంగా జరిగిన, అందుకే మన కోసం మనకు విద్యా పరిరక్షణ ఉద్యమం ఎందుకు నడుస్తలేదు? ఎప్పటికీ ఏదో 4 ధర్నాలకు, అది కూడా ఏంటంటే మన టీచర్లు ఎప్పుడన్నా ఏదైనా చేయమంటే, సార్ 4 గంటలు పెట్టండి సార్ అంటారు. 4 గంటలకు వస్తారు. ఏమనుకోవద్దు, ఎవరైనా టీచర్ ఉంటే 1 గంట సేపు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటారు, ఏదో మాట్లాడుకుంటారు, ఛాయలు తాగుతారు, వెళ్ళిపోతారు. అదే ఉద్యమం. అంతకన్నా ఈ ఉద్యమం ముందుకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అని నేను కొంత ఆలోచనలో పడి, ఇక్కడ మరి తెలంగాణలో ఉద్యమాలు లేవా అంటే, అసలు తెలంగాణలో మన వాళ్ళందరూ చెప్తుంటారు చైతన్యమైన ప్రాంతం. అఫ్కోర్స్ ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి, నక్సలైట్ పోరాటం నుంచి, అన్ని ఉద్యమాల, అస్తిత్వ ఉద్యమాలు, దళిత పోరాటాలు, ఇక్కడ లేని పోరాటం అంటూ లేదు అక్కడ. అయినా ఎందుకు ఈ ప్రాంతం ఇట్లా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోతుందని ఆలోచించినప్పుడు
బ్రీఫ్గానే కొన్ని కామెంట్స్ చేసి నేను వదిలిపెడతాను, ఎందుకంటే ఇది డీప్ స్టడీ అవసరం దీనికి. ఒకటేమిటంటే ఈ రాష్ట్రంలో తప్పకుండా వర్గ పోరాటాలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాటం వర్గ పోరాటం. ఆ వర్గ పోరాటాలలో అందుకే మనం కుల్ల మాట్లాడాలి, కులాల గురించి కూడా మాట్లాడాలి, కుల నిర్మూలన చేసుకోవాలి. అంతేగాని మాట్లాడకుండా మేము సెక్యులర్, మేము లౌకికవాదులు, మా కులం వద్దు అనే సెక్షన్ అలా కాకుండా కులం గురించి మాట్లాడాలి, కుల్ల మాట్లాడాలి, కుల నిర్మూలన కోసం నడుము కట్టాలి. అది సంక్లిష్టమైన విషయమైనా కూడా అలా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద పోరాటం. అసలు ప్రపంచంలో తెలంగాణ బయట వాళ్ళకి తెలిసిందంటే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు అన్ని సెక్షన్స్ కలుపుకొని వచ్చారు వాళ్ళు, ఇంక్లూడింగ్ దళిత్స్కి. యాక్చువల్గా తెలంగాణ పోరాటం యొక్క దాని మెయిన్ స్లోగన్ ఏంది? భూమి, దున్నేవానికే భూమి. ఈ దున్నేవానికే భూమి అనే నినాదం కింద ఇక్కడ ఉండే భూస్వాములకు వ్యతిరేకంగా, ఇక్కడ ఉండే రెడ్లు, బ్రాహ్మణ భూస్వాములు, మనం కులమే మాట్లాడాలి, కులంలోని వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఉండే రెడ్ల భూస్వాములు, దేశపాండేలు, దేశముక్తులు, కొంతమంది ముస్లింలు, వాళ్లకు వ్యతిరేకంగా రెడ్ల భూస్వాములు, వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ధనిక రైతాంగం. ఆ ధనిక రైతాంగం ఏ కులానికి చెందింది అంటే ప్రధానంగా రెడ్లు. మీరు తెలంగాణ పోరాటంలో చూసుకుంటే రెడ్ల నాయకత్వం ఎక్కువ ఉంది. ఉసలపల్లి సుందరయ్య, అఫ్కోర్స్ చెడ్డ రాజేశ్వరరావు, కమ్మ, లేకపోతే మిగతా నాయకులు. నల్గొండలో చాలా మంది మనకు తెలంగాణ సాయుధ పోరాట నాయకులు కనిపిస్తారు. ఈ పోరాటం ఇలా నడిచింది. ఇందులో కుల నిర్మూలన ఉద్యమం లేదు. ఎందుకు లేదు? దానికి ఎక్స్ప్లెనేషన్ వేరే. అప్పటికే అంబేద్కర్ ఇక్కడికి వచ్చాడు. సరే, అంబేద్కర్ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఎందుకంటే ఇటువంటి ఉద్యమాలు మాకు పనికిరావు అని అన్నాడు. అంటే ఏంటంటే మా దళితులకు పనికిరావు, ఎందుకంటే మాకు భూమి లేదు కదా. నువ్వు దున్నేటప్పుడు నాకు దున్నటానికే భూమి లేదు కదా, దున్నేవానికే భూమి ఉంటుంది. దున్నేవాడికి భూమి, దున్నుతున్న వానికి భూమి కావాలని మీరు చేస్తున్నారు. నా దళితులకు భూమే లేదు. కాబట్టి ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయాడు. దాని గురించి వేరే చర్చ. కాబట్టి నేనేమనేదంటే అక్కడ కుల నిర్మూలన పోరాటం కానీ, అంబేద్కర్ చెప్పిన రెండు శత్రువులు ఉన్నారు ఈ దేశానికి. ఒకటి బ్రాహ్మణిజం, రెండవది క్యాపిటలిజం అన్నాడు ఆయన భాషలో. బ్రాహ్మణిజానికి వ్యతిరేకమైన పోరాటం పెద్ద ఎత్తున ఇక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే, ఇంతకుముందు నా అభిప్రాయం ప్రకారం వర్గ పోరాటం అనేది ఆర్థిక పోరాటంగా అది కుదించబడ్డది. మార్క్సిజంలో అది ఒక రకమైన కుదింపు. ఆ కుదింపు వలన అది ఆర్థిక పోరాటంగా మారి, ఇక నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. కానీ దానికి ఒక పునాది అని, దానికి ఒక ఉపరితలం అని, పునాదిలో మార్పు వస్తే తప్ప ఉపరితలంలో మార్పు రాదని, కాబట్టి ముందు మనం పునాదిని మార్చాలా. ఇటువంటి థియరీస్ అన్ని తీసుకొచ్చి పెట్టడం వలన కుల నిర్మూలన పోరాటం ఈ రాష్ట్రంలో జరగలేదు. ఏదో భాగ్యరెడ్డి వర్మ అది కూడా కొన్ని పాఠశాలను పెట్టి, అరే ఇక్కడ కుల నిర్మూలన గురించి కొంత మాట్లాడాలి, చదువు గురించి మాట్లాడాలి, మనం చదువు కోసం ఉద్యమం జరగాలి. మన వాళ్ళు చేసిన దుర్మార్గమైన దేశం భారతదేశం. ఏ దేశం ఇట్లా చేయలే? వేరే దేశాలలో దోపిడీ లేదా? ఉన్నది. రాసి ఫలాని వాళ్ళు మెజారిటీ సెక్షన్స్ చదువుకోకూడదు అని ఇక్కడ రాయడమే కాదు, మీరు కనుక చదువుకున్నాం అనుకో చెవుల సీసం పోస్తాం అని ఆలోచన విధానం. మనం అందరం కలుస్తాము అని రెడ్లతో, భూస్వాములతో, పెట్టుబడిదారులతో కలిసిపోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి అది తీసుకొని ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. అక్కడ కూడా న్యాచురల్గానే, ఎందుకంటే అది వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. అట్లీస్ట్ తెలంగాణ సాయుధ పోరాటం వ్యవస్థకు వ్యతిరేకంగా, వ్యవస్థ మార్పు కోసం, సోషలిజం కోసం జరిగింది. కాబట్టి అక్కడ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఆ ప్రశ్న కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమం. దాని గురించి కూడా నేను ఈ మధ్యలో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నేను సెంట్రల్ యూనివర్సిటీ ఉండడం వల్ల అప్పుడప్పుడు పాల్గొన్నాం. కేసీఆర్ మీద మాకు ఎప్పుడు నమ్మకం లేదు. కేసీఆర్ ఉద్యమం నడుపుతానని అన్నప్పుడు మేము మా దగ్గర కొంత తెలంగాణ స్టూడెంట్స్ వచ్చి, సార్ మీరు కూడా రావాలంటే వాళ్ళ కోసం పోయేది. కానీ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంగా ఏమి జరిగేది లేదని అప్పుడే మాకు డౌట్ ఉండేది.
అక్కడ కూడా మలిదశ ఉద్యమంలో కూడా ఏం చేశారు? మలిదశ ఉద్యమంలో కూడా భౌగోళిక తెలంగాణ అంటే అస్తిత్వ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం అస్తిత్వ ఉద్యమం. అస్తిత్వ ఉద్యమాలలో ఉండే అస్తిత్వ ఉద్యమాలు ఉండాలా వద్దంటే డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మనం పోరాడదు? తెలంగాణకు అన్యాయం జరిగితే నీళ్లు, నిధులు, నియామకాలు దోసుకోపోతున్నప్పుడు తప్పకుండా జరగాలి. కానీ ఆ పోరాటంలో ఏం చేశారంటే సీమాంధ్ర వాళ్ళు దోసుకోపోతున్నారు, సీమాంధ్ర వాళ్ళు మనల్ని దోపిడీ చేస్తున్నారు. వాటి సీమాంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. అంటే సీమాంధ్ర వాళ్ళు నీళ్లు దోసుకపోస్తున్నారు కాబట్టి మనం పోరాటం చేస్తాం, కానీ నీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయం. అంటే సీమాంధ్ర వాడు తీసుకుపోతేనే మన పోరాటం. సీమాంధ్ర వాడు పోయిందనుకో, ఇంతకుముందు మనం చెప్పినట్టు మహబూబ్ నగర్ నీళ్లు నల్గొండకు పోతే ఇంకా పోరాటం ఎందుకే? ఆయన తెలంగాణ వాడే. వరంగల్ వాడు తీసుకుపోయిందనుకో, ఇంకా మళ్ళీ ఎందుకు పోరాటం? అంటే అస్తిత్వ ఉద్యమాలలో ఉండే పెద్ద సమస్య ఏమిటంటే శత్రువును అంతర్గత ఇంటర్నల్ ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో, ఇంటర్నల్ గా ఏదైతే మన మధ్యలో ఏవైతే అసమానతలు ఉంటాయో ఆ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం లేదు. అందుకోసమే తెలంగాణ ఆ ఉద్యమం నా దృష్టిలో మిగతా వాళ్ళందరినీ కలుపుకపోయిండ్రు. ఉస్మానియాకు పోయిండ్రు, ఏం అడిగినప్పుడు ఉస్మానియా ప్రొఫెసర్లు మీకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే ఏమైందంటే మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయా? అరే రైతులు మీకు అంత నీళ్ళు వస్తాయా? ఉత్తగానే మోసం. కానీ ఉస్మానియాలో ఉండే ఏమనుకో ఉస్మానియా ప్రొఫెసర్లు పోయి అక్కడ విద్యార్థులకు పోయి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు, మీకు నీళ్ళన్నీ వచ్చేస్తాయి రైతులకు, ఇట్లా మీకు చదువు వస్తుంది. కేసీఆర్ ఏమన్నాడంటే నేనే అసలు కామన్ స్కూల్ వీళ్ళేదో విద్యా పరిరక్షణ కమిటీ మాట్లాడతాను, అప్పుడప్పుడు నేనే తీసుకొస్తా కామన్ స్కూల్ విధానానికి. ఇట్లా మాట్లాడి మోసం చేసి వాళ్ళ నాయకత్వంలో మొత్తం ఇక్కడ ఉండే సమాజాన్ని, విద్యార్థులను, యువకులను, రైతులను, కూలీలను కలుపుకొని బేసికల్గా తెలంగాణ కాంట్రాక్టర్ల కోసం జరిగిన పోరాటం. అందులో పాల్గొనొద్దా అంటే పాల్గొన, కానీ ఇక్కడ ఉండే సామాజిక శక్తులు మీ పోరాటం కాదు, మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ అనే పోరాటం, దాన్ని నిలబెట్టలేకపోయారు. అలాగే ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అన్న వాళ్ళు కూడా దాన్ని ఒక సెపరేట్ పాయగా బలంగా నిలబెట్టలేకపోయారు. అందుకోసమే చివరికి ఏమైపోయిందంటే ఇవాళ ఆ కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లు, ఒక ఆయన ఏమన్నాడంటే తెలంగాణ పోరాటం ముందు తారకన్ సార్ ఒక మీటింగ్ పెట్టాడు, బొజ్జా తారకన్ సార్, మీకు అందరికి కొంత తెలుసుంటారు. పిలిచి ఒక ఆయన పిలిచి అడిగాడు, మరి ఏమయ్యా తెలంగాణ వచ్చేటట్టు ఉందిగా, అప్పటికి ఇచ్చేటట్టు ఉన్నారు, మరి మా సంగతి ఏందో అని అన్నాడు. అంటే మా దళితుల సంగతి ఏంటి, మరి నీకు తెలంగాణ వస్తే? ఆయన ఏమన్నాడంటే సార్ మన మీద 2 బండరాళ్ళు ఉన్నాయి, ఆ 2 బండరాలలో ఒక బండరాయి తీసేసినామనుకో ఇంకొక బండరాయికి వ్యతిరేకంగా మనం ఈజీగా పోరాడవచ్చు అని చెప్పి ఆ మీటింగ్ కాకముందే బయలుదేరి వెళ్ళిపోయి. ఆ తర్వాత తారకన్ సార్ తనతో ఈయనంటే ఆయన ఏదో మన గురించి ఏదో చెప్పడానికి పిలిస్తే ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయింది అని ఆయన అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఏం జరిగిందని ఆ 2 రాళ్లతో, నేను అదే చెప్తున్నా, విద్యారంగంలో ఆ 2 రాళ్లతో ఇంకో 2 రాళ్ళు కలిసినాయి. చైతన్య నారాయణ అనే 2 రాళ్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి అనే వాడు కలిపి 4 కలిసి 4 రాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజల మీదే ఒక్కసారి వేస్తున్నాడు. వాళ్ళు కూడా సెపరేట్గా వేస్తలేదు, 4 అంతా మాట్లాడుకొని మనం అంతా ఒకటే అని 4 రాళ్ళు ఇవాళ వేసి మొత్తం విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ తెలంగాణ ఉద్యమం కూడా మనం ఒక రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందులో నేను ఎక్కువ మాట్లాడను, కానీ అందులో మన విప్లవకారులు అందరూ తెలంగాణ ఉద్యమం సామాజిక విప్లవకారులు, అంబేద్కరిస్టులు ఎవరికి, అందుకోసం మనం అందరి గురించి ఇప్పుడు అంబేద్కర్ పోయి నేను అంబేద్కరిస్టుడు, నేను దళిత విముక్తి కోసం చేశామని పోయి కేసీఆర్ వాని ఏమంటారు వాని గడిలో జీతగాళ్ళుగా ఇవాళ ఎంతమంది విప్లవ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంబేద్కర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇవాళ కేసీఆర్కు ఇక్కడ ఉండే కాంట్రాక్ట్లకు ఊడియం చేస్తున్నాడో దీని గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, దీని గురించి స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి మిత్రులారా, ఇట్లా ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమం గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. నక్సలైట్ ఉద్యమంలో కూడా
ఒక సారాంశంలో తెలంగాణ సాయుధ పోరాటం సారాంశమే. కాకపోతే ఒకటి రెండు డిఫరెన్సెస్. దాని సామాజిక పునాది రెడ్ల నుంచి ఆదివాసులకి, దళితులకు కూడా వచ్చింది. దానిలో ఉండే నాయకత్వంలో కూడా అక్కడ ప్రధానంగా మళ్ళీ వేరే రెడ్ల నాయకత్వం ఉండొచ్చు, బ్రాహ్మణ నాయకత్వం ఉండొచ్చు. వీళ్ళ నాయకత్వంలో కూడా కుల నిర్మూలన అనేది ఎక్కడ లేదు. అంటే అప్పుడు వాళ్ళ తప్పని కాదు, మనలాంటి వాళ్ళని కూడా కారం చేయడం జరిగేదాకా మనం ఎప్పుడన్నాం? మనం ఏమైనా కుల నిర్మూలన పోరాటం చేశామా? కాబట్టి దళితులు చేసుకోండి మీరు, కుల నిర్మూలన అందరూ ఎందుకు చేయాలి దానికి అని. చాలా దురదృష్టవశాలు ఏంటంటే వామపక్ష పార్టీలు ఒక సెల్లును ఓపెన్ చేసినాయి. ఇవో నీ సెల్లు దళితులా, పెట్టుకోండి ఒక సంఘం, మీరు దళితులా, మీరు ఒకటి పెట్టుకోండి అని వాళ్ళ పార్టీలలో సెల్లులు ఓపెన్ చేసి వాళ్ళది ఇది మీ సమస్య. అంతేకాదు ఇంకోటి ఏమనుకుంటానంటే ఆ కులం ఏంటి? కులం ఫ్యూడలిజం కదా, కులం ఫ్యూడలిజం కాబట్టి ఫ్యూడలిజంతో కులం ఉంది కాబట్టి మేము ఎలా ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మళ్ళా కుల నిర్మూలన పోరాటం ఏంటి దానికి? దాని అవసరం ఏమొచ్చింది? మేము భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మళ్ళీ దానికి సెపరేట్ కుల పోరాటం ఏంటి అంటే ఈ రకంగా, అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ రకంగా కుల నిర్మూలన పోరాటం అనేది పోస్ట్పోన్ చేయడానికి చేసుకుంటూ వస్తూ చివరికి మిగిలింది ఏంటి? మనం కొద్దిమంది ఇప్పుడు మళ్ళా కుల నిర్మూలన పోరాటం, అఫ్కోర్స్ వర్గ పోరాటం, ఇవాళ ఆర్థిక పోరాటం, కుల నిర్మూలన పోరాటంలో కూడా దాన్ని కూడా మనం విమర్శించుకోవాలి. కుల నిర్మూలన పోరాటమనో, లేకపోతే కుల వివక్ష వ్యతిరేక పోరాటమనో, లేకపోతే అంబేద్కర్ సంఘాలనో. ఆ అంబేద్కర్ సంఘాలు ఏమంటారు? ఏమనుకోవద్దు, నలుగురు ఉంటారు, ఒక ఆయన సెక్రటరీ, ఒక ఆయన ప్రెసిడెంట్, ఇంకొక ఆయన ట్రెజరర్. రాజ్యాధికారం కావాలి మాకు, నలుగురే ఇప్పుడు మాకు రాజ్యాధికారం కావాలి. ఇట్లనే ఒక మీటింగ్ ఆకునూరు మురళి, ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు ఇట్లనే మమ్మల్ని కూడా మాట్లాడటమే అన్నాం. సార్ ఆ రాజ్యాధికారం బాగానే ఉంది, ఆయన అప్పుడు బిఎస్పీ రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం తీసుకొస్తా నేనంటే అంబేద్కర్ కూడా అన్నాడు మాస్టర్ కి రాజ్యాధికారం మాస్టర్ కి అంటే సార్ మనకు తాళం ఎక్కడున్నదో తెలుస్తలేదు, కీ ఒక్కటే ఉంది దగ్గర, ఆ కీ పట్టుకొని రాజ్యాధికారం ప్రవీణ్ కుమార్ ఇట్లా చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ఇవాళ విద్యారంగ పోరాటాలు లేకుండా, కులవర్గ పోరాటాలు లేకుండా మీరు అధికారానికి వస్తారా? అధికారానికి వచ్చి ఏం చేస్తారండి? వాళ్ళ దొరల గడీలలో మళ్ళీ జీతగాళ్ళు తప్ప ఏం చేస్తారు? ఇక అందుకోసం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎక్కడ దళితుల మీద అత్యాచారాలు జరిగినా కూడా అక్కడ ఎస్సీ ఆఫీసర్లు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు మేము లక్ష్మీపేటకు పోయినప్పుడు ఎస్సీ ఆఫీసర్లు, ఎస్టీ ఆఫీసర్లు, ఎస్సీ మినిస్టర్లు ఆడికొచ్చి జీతగాళ్ళు. ఈ జీతగాళ్ళ వలన దీనికోసం రాజ్యాధికారమా? కాబట్టి ఈ కుల నిర్మూలన ఉద్యమంలో అక్కడ కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళి అసలు విషయాన్ని మర్చిపోయి ఆ రాజ్యాధికారం చక్కెరలో పడి ఒక ఆయన కోస్తాంధ్ర మిత్రులు చెప్తున్నారు, తమ రైల్వే ఆఫీసర్, ఆయన ఇట్లాగే అందరినీ దళితులను పిలిచిండట. ఇట్లా మనం పెట్టి అదొక పెద్ద లెక్చర్ ఇచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాలి మనం అని అందరినీ పిలిచిండట. పిలిచి ఒక మ్యాగజైన్ కూడా పెట్టిండట. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ మీరు ఎడిటర్గా ఉండాలని కూడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు చూసినట్ట, ఎవరు వీడు దళితులు రాజ్యాధికారం అంటున్నాడు అని అందరిని అంటే ఇప్పుడే మొన్ననే రిటైర్డ్ అయ్యిందా, నా లెక్క రిటైర్డ్ అయిపోయి రాజ్యాధికారమే, రిటైర్డ్ అయినట్టు ఇక రాజ్యాధికారమే ఏమున్నది. టాటా ఉన్నాడు ఒక రైల్వే ఆఫీసర్ అంటే ఆయన మెల్లగా పిలిపించి ఎందుకే ఇదంతా నీకు, ఒక మినిస్టర్ తీసుకోరాదన్నాడు. మినిస్టర్ తీసుకున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తే మన వాళ్ళందరూ మళ్ళీ పోయిందట. పోయి సార్ మనం రాజ్యాధికారం కోసం పోరాడాలని, ఇంకెక్కడ రాజ్యాధికారం వచ్చింది కదనే, మినిస్టర్ వచ్చినాక ఇంకా రాజ్యాధికారం ఎందుకు మీకు అంటే మన రాజ్యాధికారాలు ఎట్లా అయిపోయినాయి అంటే చివరికి ఈ రకంగా మన వ్యక్తిగతంగా ఒక మినిస్టర్ను పొందటానికో, ఒక వైస్ ఛాన్సలర్ కావడానికి, వైస్ ఛాన్సలర్ కొరకు ఎస్టీలు ఎప్పటి పడతాను ఇవాళ విభక్తి కలుగుతుందా? రేవంత్ రెడ్డి అమ్ముకుంటాడు. వాడు ఎవడే రేవంత్ రెడ్డి అని మనమని ఒక గవర్నమెంట్ స్కూల్ను ఇవాళ టాయిలెట్ లేని స్కూల్స్ ఉన్నాయి, తోలుమను ఉత్తగానే ఏది పడితే అదే మాట్లాడు. ఇవాళ 4600 స్కూళ్ళల్లో మీకు టాయిలెట్స్ లేవు. అసలు ఇంతకన్నా ఘోరం ఉంటుందా?
అమ్మాయిలకు టాయిలెట్స్ 2400 స్కూళ్ళల్లో లేరు. ఇది ఒక్కటి చాలు. అందుకోసం నేను మొన్న మాట్లాడాను, సిగ్గుండాలి ప్రజాపాలన అనడానికి. ఏం ప్రజాపాలన రేవంత్ రెడ్డి? అంత రియల్ ఎస్టేట్ బిజినెస్. స్కూళ్లను 2600 స్కూళ్ళు ఉంటాయట, వాటిని బాగు చేయడట. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా నేను, ఒక్కొక్క స్కూల్కు 200 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరి కోసమే? ఉన్న వాటిని డెవలప్ చేయాలని అడిగితే కొత్తవి తీసుకొచ్చి 200 అంటే 119 నియోజకవర్గాలలో ఇవాళ 24,000 కోట్లు. ఈ 24,000 కోట్లకైతే డబ్బులు ఉన్నాయి. విద్యకు పోయి నేను హరగోపాల్ సార్ ఇట్లా 10 మంది దేశంలోనే పేరెన్నిక గల మేధావులు పోయి రేవంత్ రెడ్డి దగ్గర, బట్టి విక్రమ దగ్గర, సార్ మీరు నాణ్యమైన విద్య ఇవ్వండి తెలంగాణ ప్రజల కోసం. మీరన్నదే 15% కదా, ఆ 15% నిధులన్నా ఇవ్వండి. మీ మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే ఏ చిన్న సహాయం చేసినా కూడా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అంత కృతజ్ఞతాభావం కలిగిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని చేయమనంటే. మాతో యాక్చువల్గా చెప్పాలంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మినిస్టర్లు అని చెప్పి, శ్రీధర్ బాబు మినిస్టరే, బట్టి విక్రమార్క మినిస్టరే, వాళ్ళందరికీ కూడా టీచర్గా నేను వాళ్ళకి చెప్పలేదు డైరెక్ట్గా. సరే శ్రీధర్ అంటే కొంత మా స్టూడెంట్ లాగానే, అని బట్టి విక్రమార్కకు శాంతా సిన్హా చెప్పింది, హరగోపాల్ సార్ చెప్పారు పాఠాలు, కొంచెం పట్టించుకోండి మీరు అని అంటే మా ముందు సార్ మా ముందు మంచి మర్యాదలు ఇచ్చి తప్పకుండా మేము చేసేస్తాం సార్, డబ్బులతో సమస్య లేదని చెప్పి 15% అన్నోళ్ళు 7.3% ఇస్తారండి. ఎంత మోసం ఇది! సో కాబట్టి మనం ఇవాళ కుల నిర్మూలన పోరాటంలో విద్యారంగ పోరాటం ఒక అంతర్భాగంగా కావాలి. ఎందుకంటే కుల నిర్మూలన పోరాటాలు లేకపోతే కుల వ్యతిరేక పోరాటాలలో విద్యారంగ పోరాటమే అయితే లేదు. అసలు చదువు సార్ ఇంతకుముందు మన రమేష్ గారు చెప్పారు, చదవాలి. ఎట్లా చదువుతారు? 30 మంది ఆదివాసీలలో 30 మంది కూడా లిటరసీ లేదు. ఎక్కడి నుంచి చదువుతారు? బుద్ధిజాన్ని ఎక్కడి నుంచి చదువుతారు? అంబేద్కర్ని ఎక్కడి నుంచి చదువుతారు? దళిత స్త్రీలలో 37 మంది కూడా చదువుకోలేదు. ఎట్లా చదవాలి? వాళ్ళు లేకుండా ఈ దేశంలో సామాజిక మార్పు వస్తుందా? అటువంటి వాళ్ళకు విద్య నిరాకరించి అంటే నేను అనేది ఏంటంటే అందుకోసమే ఈ మహానుభావుడు పెరియార్ అయితే మనం విన్నాం, ఏదో భూమి కోసం ఒక పోరాటం ఫైరింగ్ జరిగిందని విన్నాం. కానీ విద్య కోసం జరిపిన పోరాటం పెరియార్ రామస్వామి, దాని మీద ఫైరింగ్ జరిగింది మద్రాసులో. వాళ్ళు అందుకోసమే అంబేద్కర్ కానీ పూలే కానీ ఎంట్రీ పాయింట్ అందుకోసమే అనేది ఏంటంటే కుల వర్గ పోరాటానికి చెప్పి నేను ముగిస్తాను. మన దేశంలో ఏంటంటే ఒక వ్యక్తి ఆరాధన ఎక్కువ. ఆ ఆరాధన ఎట్లా అంటే మనిషి చుట్టే తిప్పుతుంది. ఈ దేశం యొక్క పూజించకూడదు. లీడర్ సాక్రిఫైస్ చేస్తాడు, ఓకే. లీడరు బాగా మాట్లాడతాడు, బాగా చదువుతాడు, ఓకే. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళను పూజలు మొదలు పెడతారో ఈ దేశంలో ఈ ఉద్యమాలు ఉండవు. అంబేద్కర్ చాలా కాన్షియస్గా అన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అంబేద్కర్ కూడా దేవుడు కావాలి. అంబేద్కర్ కూడా దేవుడేనంటే బుద్ధుని దేవుడు చేసి ఫినిష్ చేశారు రామనిజం ఈ దేశంలో. ఈ అంబేద్కర్ను కూడా ఇంకొక దేవుడు చేసి మళ్ళా మొత్తం ఫినిష్ చేయడం. కాబట్టి మన ఉద్యమాలలో ఈ పర్సనాలిటీ కల్ట్, ఒక ఆయన వస్తే ప్రొఫెసర్ అంటే అంత చుట్టూ గుమిగూడి ఏం మిగతా వాళ్ళతో మాట్లాడదు. ఒక మీటింగ్కి వచ్చినాము, 50 మంది వచ్చినాము, అయ్యో మీరెక్కడి నుంచి వచ్చారు మనం మాట్లాడుకున్నాం. ఇది కాదు, ఎవరో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వస్తే చుట్టూ తిరగడమా? ఇదా? కాబట్టి ఈ కల్ట్ ఆఫ్ పర్సనాలిటీకి అలాగే అంతర్గత విభేదాలు, అంటరానితనము ఉండకూడదు. బ్రాహ్మణ కులం వాళ్ళు అంటరానితనంగా మనల్ని దూరం ఉంచారు అని అంటున్నాం. అంటే బ్రాహ్మణులు ఒక్కరేనా? మరి ఎస్సీలలో వాళ్ళు ఉండొచ్చా అంటరానితనం? అది ఒక ఈ అస్తిత్వ ఉద్యమాలలో మనం ఒక ఏమంటారు దాన్ని, వీ హ్యావ్ టు లిఫ్ట్ ది హయ్యర్ లెవెల్. ఆ హయ్యర్ లెవెల్ ఏంటంటే అంటరానితనం ఉండకూడదు. గ్రామంలో ఆధిపత్య కులాలో అంటరానితనం పాటించకూడదని అది కాదు. అది ఒకటి ఉంది, దానికి వ్యతిరేకంగా డెఫినెట్గా మనం పోరాడుతున్నాం. ఆ అట్రాసిటీస్కి వ్యతిరేకంగా మనం డెఫినెట్గా పోరాడుతున్నాం. కానీ అసలు అంటరానితనం కులమే ఉండకూడదు.
అని కింది వర్గాలలో రావాలి అంటే మళ్ళీ కింది వర్గాలలో మాల వాళ్ళేమో మళ్ళీ అంటరానితనం పాటించవచ్చా? మాదిగ వాళ్ళు ఇంకో వాళ్ళ మీద పాటించవచ్చా అంటరానితనం? అందుకోసమే ఒక యూనివర్సల్ వాల్యూస్, ఒక హయ్యర్ వాల్యూస్ ఉద్యమాలలో అస్తిత్వ ఉద్యమం నా మీద జరుగుతుంది కాబట్టి, నా మీద దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా నేను పోరాడతా అనేది ఒక స్థాయి. అంతకన్నా ఎక్కువ స్థాయి ఏంటంటే అసలు దోపిడీకి వ్యతిరేకంగానే పోరాడతా, అంటరానితనానికి వ్యతిరేకంగానే పోరాడతా. ఈ చైతన్యం ఇవాళ కుల నిర్మూలన పోరాటాలలో కూడా ఉండకపోతే ఏమవుతుందంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎదిగిన కులాలు చాలా మంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎవరు వాళ్ళంతా కూడా కుల అణచివేత వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. ఉత్తరప్రదేశ్, బీహార్ చివరికి వాళ్ళు ఏం చేసినట్టే ఆ బీసీలలోనో ఎస్సీలలోనో ఎదిగిన కులాలు పోయి వాళ్ళు పాలకవర్గాలలో కలిసిపోయి. అటువంటి ఒక డేంజర్ కూడా కాకుండా మనమందరం ఈ కుల నిర్మూలన పోరాటాన్ని అఫ్కోర్స్ ఆర్థిక పోరాటాలతో కలిపి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అది ఒక పోరాటం, అది నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ కోసం జరిగే పోరాటం. అటువంటి పోరాటం మనం ముందుకు తీసుకుపోవాలని ఇటువంటి చర్చలు, ఇది నేను చర్చ కోసం చేస్తున్నా. ఇటువంటి చర్చలు ఇది ఏదో మనకేంటంటే ఈ మధ్యలో ఏమవుతుందంటే ఇక ఒక ఆయన వస్తాడు, ఒక గంట స్పీచ్ ఇస్తాడు, అందరం ఇంటర్ వెళ్ళిపోతాం, ఇక ఆ ఫార్మాట్ మార్చాలి. అప్పుడప్పుడు పెట్టుకుంటాం ఓకే ఒక కాన్ఫరెన్స్ అప్పుడు, కానీ కొన్నిసార్లు ప్రతి వాళ్ళు మాట్లాడాలి, ప్రతి వాళ్ళు ఆర్గ్యూ చేయాలి, ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆర్గ్యూ చేసే క్యాపబిలిటీని వాళ్ళు తీసుకొస్తే తప్ప మనం ఈ ఉద్యమాలు ఒక రకం మీ ఉద్యమాలు కాదు, మా విద్యా పరిరక్షణ ఉద్యమం ముందుకు పోతలేదని అటువంటి ప్రక్రియను మీరు ముందుకు తీసుకుపోతే తప్ప విద్యా పరిరక్షణ కమిటీ